శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు శనిత్రయోదశి. ఈ శనిత్రయోదశి నాడు నలోపాఖ్యానం ఎవరైతే వింటారో వారికి సకల శనిగ్రహ దోషాలు తొలగిపోయి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో వినండి. ఒకానొక నాడు బృహదశ్వుడు అనేటటువంటి ముని పాండవుల వద్దకు వస్తాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్నటువంటి బాధలన్నీ కూడా వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? అలా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అందుకు బృహదశ్వుడు, ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ యొక్క హితం కోరేటటువంటి విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడు అనేటటువంటి మహారాజు నీ వలె జూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్య సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పాడు. అది విన్నటువంటి ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథ గురించి వివరించండి, నాకు తెలుసుకోవాలి అని ఉంది అని అడుగుతాడు. అందుకు బృహదశుడు ధర్మరాజుకు ఈ విధంగా వివరించసాగాడు. నిషిధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైనటువంటి నలుడు పరిపాలిస్తూ ఉన్నాడు. తన యొక్క పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉన్నాడు. అతనికి జూదం అంటే ఎంతో ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడు అనేటటువంటి రాజు కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. అలా చాలా కాలం అతనికి మాత్రం సంతానం కలగలేదు. అతనికి దమనుడు అనేటటువంటి ముని ఇచ్చినటువంటి వరం వలన దమయంతి అనేటటువంటి కూతురు కలిగింది. దముడు, దమనుడు, దాంతుడు అనేటటువంటి కుమారులు కూడా కలిగారు. దమయంతి సౌందర్య రాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి చాలా రోజులుగా వింటూ ఉన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె యొక్క సౌందర్యం గురించి కూడా విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది. నల దమయంతుల మధ్య హంసరాయబారం జరుగుతుంది. అలా ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలినటువంటి హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఈ విధంగా అన్నది, ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ యొక్క అందచందాల గురించి, గుణగణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలుకుతుంది. ఆ హంస పలుకులు విన్నటువంటి నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తూ ఉన్నటువంటి హంసను చూసి దమయంతి ముచ్చటపడింది. చెలికత్తెల సహాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ యొక్క హృదయేశ్వరుడైనటువంటి నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతే నీకు రాణింపు అని పలికింది. అందుకు దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకు ఏ విధంగా అయితే చెప్పావో అలాగే నలునికి నా గురించి కూడా చెప్పు అంటుంది. ఆ హంస అలాగే చేస్తుంది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది. నల దమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్నటువంటి భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్ని అందుకున్నటువంటి రాజులందరూ కూడా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి పోతూ ఉన్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవర విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నలుని చూసినటువంటి ఇంద్రుడు నలునితో, నిషధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అని అంటాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను మీకేం చెయ్యాలి అని అడుగుతాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడను, వీరు నా దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పి ఆమె మమ్మల్ని వరించేలా చెయ్యాలి అని అంటాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అని అంటాడు. ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు కాబట్టి ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు.
మా యొక్క మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అని అంటాడు. ఇక గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే కూడా దమయంతి సౌందర్యవతి అని అనుకుంటాడు. ఇక దమయంతి ఆమె చెలికత్తెలు నలుడిని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుడిని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవ్వరికీ కనపడకుండా ఏ విధంగా ప్రవేశించారు అని అడుగుతుంది. అప్పుడు నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపించారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవ కాంతను, నమస్కరించవలసినటువంటి దేవతలను వరించడం ధర్మమేనా? నాడు హంస చెప్పినది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటూ ఉంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికే ఈ స్వయంవరాన్ని ప్రకటించాడు. మీరే నా భర్త కాబట్టి నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను నేనే తీసుకుంటాను, కానీ ఇతరులను మాత్రం వరించను అని దమయంతి ప్రార్థించింది. అప్పుడు నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జనన మరణాలు లేనివారు, వారిని కాదని జనన మరణాలకు ఆలవాలైనటువంటి నన్ను కోరడం నీకు న్యాయమేనా అని అంటాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెబుతాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదు అన్నటువంటి దోషం ఉండదు అంటుంది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విన్నటువంటి దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఏ విధంగా వరించదో మేము చూస్తాము అని అందరూ కూడా నలుడి రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలుడు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకొని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవతలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు మీరు సహకరించండి, మీ నిజ రూపాలతో ప్రత్యక్షం అవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ యొక్క నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. నలదమయంతులకు వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలు ఇచ్చి అనుగ్రహించారు. దమయంతి యొక్క స్వయంవరం చూసి దేవలోకం వెళుతూ ఉండగా దేవతలకు కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుణ్ణి చూసి, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతాడు. భూలోకంలో జరుగుతున్నటువంటి దమయంతి స్వయంవరానికి పోతున్నాను అని అంటాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగిపోయింది, ఆమె నలుడిని వివాహమాడింది అని అంటాడు. కలికి కోపం వస్తుంది. ఆ తరువాత నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలి అని అనుకుంటాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి గాని అవకాశం రాలేదు. అలా ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ యొక్క అశౌచాన్ని ఆధారం చేసుకున్నటువంటి కలి అతనిలోకి ప్రవేశించాడు. ఆ తరువాత నలుని యొక్క దాయాది అయినటువంటి పుష్కరుని వద్దకు వెళ్ళి నలునికి జూదవ్యసనం ఉందని అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవవచ్చని నమ్మబలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. ఆ తరువాత జూదం మొదలైంది. నలుడు తన యొక్క రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటూ ఉన్నాడు. అయినా కూడా ఆడిన మాట తప్పకుండా, ఆడటం మానకుండా సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి ఓడే కొద్దీ గెలవాలి అనేటటువంటి పంతం పెరుగుతుంది. ఇక ఏమీ చేయలేము అని సరిపెట్టుకుంటుంది. నలుడు ఓడడం తథ్యమని గ్రహించినటువంటి దమయంతి తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్నటువంటి తన తండ్రి వద్దకు పంపించింది. ఆ తరువాత జూదంలో సర్వం పోగొట్టుకున్నటువంటి నలుని చూడటానికి ఎవ్వరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు నలుడు. ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి పక్షులను పట్టడానికి తన యొక్క పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగును పై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేనటువంటి నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయేటటువంటి దారి, ఇది దక్షిణ దేశానికి పోయేటటువంటి మార్గం, ఇది కోసల దేశానికి పోయేటటువంటి మార్గం, ఇది ఉజ్జయినికి పోయేటటువంటి మార్గం. వీటిలో మనకు అనుకూలమైనటువంటి మార్గం ఏమిటో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు.
అవును నాదా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము అని చెప్పింది. నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు? అన్ని రోగాల కన్నా కూడా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండడం పరమౌషధం. అందుకని నీవు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా కానీ నాకు సుఖాలుగానే ఉంటాయి అంటాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకని నన్నెప్పుడూ కూడా మీ వెంట ఉండడానికి అనుమతించండి అంటుంది. అందుకు నలుడు అంగీకరించాడు. నల దమయంతుల వియోగం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకొని దమయంతి నిద్రపోతూ ఉంటుంది. ఆమెను చూసినటువంటి నలుడు, ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతూ ఉందే, నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం కదా, నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకొని తాను ధరించినటువంటి చీరభాగాన్ని చింపి పైన వేసుకొని ఆమెను వదలలేక విడిచి వెళ్ళిపోయాడు. నిద్రలేచినటువంటి దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతూ ఉన్నటువంటి దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంటుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విన్నటువంటి ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె యొక్క నిస్సహాయతను తెలుసుకొని ఆమెను తాకబోవగా దమయంతి అతనిని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనిపిస్తుంది. అక్కడ ఆమె ముని శ్రేష్ఠులను చూస్తుంది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవెవరు, ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారు. సమాధానంగా దమయంతి, ముని పుంగవులారా, నేను నలచక్రవర్తి భార్యను, నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడుగుతుంది. మునులు, అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడవద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంటుంది. అంతలో అటుగా పోతూ ఉన్నటువంటి బాటసారులు ఆమెను చూస్తారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు, కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్నటువంటి ఒక వ్యాపారి ఆమెను గురించి తెలుసుకొని, అమ్మా, నేను నలుని చూడలేదు, కానీ మేము చేది దేశానికి వెళుతున్నాము అని అంటాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అంటుంది. ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకొని వెళ్తాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలా మందిని తొక్కివేస్తుంది. వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన యొక్క దురదృష్టానికి దుఃఖించింది. తనను చంపలేదని రోధిస్తున్నటువంటి ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకుని వెళ్లారు. చేదిదేశ రాజధాని సుబాహుపురం చేరుకుంది. ఒళ్లంతా దుమ్ముతో వీధిలో వెళుతూ ఉన్నటువంటి దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తూ ఉంటే రాజకళ ఉట్టిపడుతూ ఉంది, నీవెవరు అని అడుగుతుంది. దమయంతి, అమ్మా, నా భర్త జూదంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోయాడు, అతనిని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాను అని చెబుతుంది. రాజమాత, అమ్మా, ఇక నుండి నీవు నా దగ్గర సైరంధ్రిగా ఉండు, నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను, నీ భర్తను వెతికిస్తాను అని చెబుతుంది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళేటటువంటి బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడుతాను అని చెబుతుంది. రాజమాత అందుకు అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపించింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. దమయంతిని వదిలి వెళ్ళినటువంటి నలుడు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అడవి అంతటా కూడా దావానలం వ్యాపించింది. ఆ తరువాత ఆ యొక్క మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అన్నటువంటి ఆర్ధనాదం వినిపిస్తుంది. ఆ ఆర్ధనాదం విన్నటువంటి నలుడు అగ్నికీలల నడుమ ఉన్నటువంటి నాగకుమారుని రక్షిస్తాడు. ఆ పాము నలుని కాటు వేస్తుంది. పాము కాటుకు నలుడు వికృత రూపుడవుతాడు. అప్పుడు ఆ పాము తన యొక్క నిజరూపంతో ప్రత్యక్షమై నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు, నేను నిన్ను కాటు వేశానని భయపడవద్దు, ఇక నిన్ను ఎవ్వరూ కూడా గుర్తించరు, పాము కాటు నిన్నేమీ చేయదు, నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలి అన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది, దానిని కప్పుకుంటే నీకు పూర్వాకృతి వస్తుంది. నీకిక మరొక విషయం చెబుతాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఋతుపర్ణుని రాజ్యం ఉంది.
నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనేటటువంటి పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనేటటువంటి విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనేటటువంటి విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోయాడు. ఇక నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైనటువంటి వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉండేవాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ కూడా దమయంతిని తలుచి దుఃఖిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకొని దుఃఖిస్తూ ఉండగా జీవలుడు విని ఈ యొక్క వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అని అనుకుంటూ నలుని వద్దకు వచ్చి విషయం ఏమిటి అని అడుగుతాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా, నాకొక ప్రేయసి కూడా ఉంది. నాకు తెలిసినటువంటి ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తూ ఉండగా నేను చూశాను. అతన్ని అనుకరిస్తూ ఏడుస్తూ ఉన్నాను అన్నాడు. ఆ తరువాత విదర్భ దేశంలో ఉన్నటువంటి భీమునికి నలుని విషయాలు తెలుస్తాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపిస్తాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. ఆ తర్వాత చేది దేశం చేరినటువంటి బ్రాహ్మణుడు దమయంతి నుదుటన ఉన్నటువంటి పుట్టుమచ్చను చూసి ఆమెను గుర్తించాడు. అతను దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారందరూ కూడా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను అనగానే దమయంతి వారిని తలుచుకొని పెద్దగా రోదించింది. అది చూసినటువంటి రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడుగుతుంది. అందుకు అతను, అమ్మా, ఈమె విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతను విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అంటాడు. అది విన్నటువంటి దమయంతిని కౌగిలించుకున్నటువంటి రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశార్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహును వివాహమాడాను అంటుంది. అందుకు అందరూ కూడా ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణం అయింది. కానీ రాజసౌధంలో ఉన్నప్పటికీ దమయంతి మాత్రం భర్త వియోగంతో బాధపడుతూనే ఉండేది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి తండ్రి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అంటుంది. భీముడు వెంటనే బ్రాహ్మణులు పిలిపించి నలుని వెతకమని చెప్పారు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కాబట్టి మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళినటువంటి రాజ్యసభలలో ఈ విధంగా ప్రకటించండి, నీవు సత్యసంధుడవు కానీ నీ సతిని వచించావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళిపోయావు. అలా చేయడం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా కానీ రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అంటుంది. అలా నలుని వెతకడానికి వెళ్ళిన వారందరూ కూడా నలుని జాడ తెలుపకపోయినా వారిలో పర్ణాదుడు అనేటటువంటి విప్రుడు దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పిన విధంగా చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు సారథి అయినటువంటి బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకొని, అయ్యా, భర్త కష్టాలలో ఉన్నా సహించి ఆదరించేటటువంటి భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అని అన్నాడు అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా అతను నలుడు కాకపోతే అలా ఎందుకు బదులిస్తాడు అని అనుకుంటుంది. ఇక తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడనేటటువంటి బ్రాహ్మణుని పిలిపిస్తుంది. సుదేవా, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుని కొరకు ఎంత వెతికించినా కూడా ఫలితం లేదు కాబట్టి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులందరూ కూడా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కాబట్టి వెంటనే బయలుదేరు అని చెప్పి పంపిస్తుంది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పిన విధంగా చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపించినటువంటి సందేశాన్ని విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకుంటాడు. ఒకరోజు విదర్భను చేరడం ఎలా అనుకొని సారథి అయినటువంటి బాహుకుని పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలి అని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ యొక్క అశ్వ సామర్థ్యం ప్రకటించు అని అంటాడు. సరే అని చెప్పిన బాహుకుడు మనసు కలతకు గురైంది. నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైనటువంటి పురుషులు తాము ఏమి చేసినా కూడా భార్య ప్రేమిస్తుంది అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా మీద కలిగినటువంటి కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత,
2 పిల్లల తల్లి ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకుంటాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకొని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయేటటువంటి వేగం చూస్తూ ఉంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించింది. పక్కన ఉన్న వారికి కూడా అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకుంటాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది. బాహుక, రథం ఆపు, వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకుని వస్తాడు అని అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం, అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అని అన్నాడు. అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన యొక్క పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్నటువంటి ఆసక్తి కలిగింది. ఆ తరువాత అంతలో ఆ రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథం ఆపి ఆ చెట్టును పడగొట్టించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పినటువంటి లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్ష విద్య అనేటటువంటి సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనేటటువంటి విద్యను నేర్పిస్తాను అన్నాడు. ఇక ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తర్వాత అడిగి నేర్చుకుంటాను అంటాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని నలుని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. కలి నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్నటువంటి సమయంలో నిన్ను కర్కోటకుడు కాటు వేయడం వలన అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపం ఏముంది? నన్ను క్షమించి విడిచిపెట్టండి అని వేడుకుంటాడు. నలుని రథం విపరీతమైనటువంటి ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విన్నటువంటి దమయంతి అది నలుని రథం అని గుర్తుపడుతుంది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపించాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయంవరం జరుగుతున్నటువంటి సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు. దమయంతి తన దాసితో వచ్చింది ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వార్ష్ణేయుడు. వారు నాకు బాగా తెలుసు, కానీ వారి వెంట ఉన్నటువంటి కురూపి ఎవరు? అతన్ని చూసి నా మనసు పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకొనిరా అని పంపించింది. దాసి నలుని వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యొక్క యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది. నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్క రోజులో 100 ఆమడాల దూరం ప్రయాణించి తీసుకుని వచ్చాను అని చెప్పు అని అంటాడు. మీతో వచ్చినటువంటి 3వ వ్యక్తి ఎవరు అని దాసి అడుగుతుంది. నలుడు, అతను వార్ష్ణేయుడు, ఇంతకు ముందు నలుని సారథి అని అంటాడు. దాసి, అతనికి నలుని జాడ తెలుసు కదా అని అడుగుతుంది. నలుడు దాసితో, తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లలనిచ్చి వృష్ణేయుని విదర్భకు పంపించాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకు తెలియాలి. వేరొకరికి తెలిసేటటువంటి అవకాశం లేదు అన్నాడు బాహుకుడు. దాసి, అయ్యా, నలుడు తనను ప్రాణపదంగా చూసేటటువంటి భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు దమయంతి నలుడు విడిచి వెళ్ళినటువంటి సగం చీర ధరించి కాలం గడుపుతూ ఉంది. ఆమెను ఇలా విడిచి వెళ్ళడం ధర్మమేనా అని అడుగుతుంది. నలుడు కంట నీరు పెళ్ళువికింది. అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగినదంతా వివరించింది. దమయంతి దాసితో, సందేహం లేదు, అతను నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కాబట్టి వంట ఎలా చేస్తున్నాడో పరీక్షించు అని పంపించింది. దాసి నలుని నిశితంగా పరిశీలించి, అమ్మ, అతను సామాన్యుడు కాదు. అతను ఏ పనైనా సరే సునాయాసనంగా చేస్తున్నాడు. అతను గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకు అలా మండుతూ ఉన్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండినటువంటి వంటలు తెప్పించి రుచి చూసి సందేహమే లేదు, ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లలను నలుని వద్దకు పంపించింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకొని ముద్దాడాడు. దాసితో, అమ్మా, ఏమీ అనుకోవద్దు, వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు, అందుకే అలా చేశాను.
ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాల నుండి వచ్చినటువంటి అతిథులం, మాతో నీకేం పని అని అంటాడు. అది విన్నటువంటి దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి ఋతుపర్ణుని సారథిగా వచ్చినటువంటి కురూపి బాహుకుడే నలుడు. అమ్మా, అతను ఇక్కడకు వస్తాడా, నేను అక్కడికి వెళ్ళాలా, నీవే నిర్ణయించు అని అడుగుతుంది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలుని చూసి, అయ్యా, నిస్సహాయంగా ఉన్నటువంటి నన్ను నా భర్త నలమహారాజు నట్టడివిలో నిర్దాక్షిణంగా వదిలి వెళ్ళిపోయాడు. అలా సంతానవతి అయినటువంటి నేను ఎన్నో కష్టాలు పడ్డాను. చివరకు నా తండ్రి రాజ్యానికి చేరుకున్నాను. నన్ను విడిచిపెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్ని సాక్షిగా విడవను అని నాకు ప్రమాణం చేసినటువంటి భర్త అలా చేయవచ్చా అని దుఃఖించింది. నలుడు, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు, అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతూ ఉన్నటువంటి నేను నాతో పాటు బాధలు పడుతున్నటువంటి నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్ళిపోయాను. అలా చేస్తే నీవైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని ఆ విధంగా చేశాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికి నేను ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కుల స్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు. అప్పుడు దమయంతి, నాదా, నేను మీకోసం గాలిస్తూ పంపించినటువంటి విప్రులలో అయోధ్యకు వెళ్ళినటువంటి విప్రుడు మిమ్మల్ని గుర్తించాడు. మిమ్మల్ని రప్పించడానికే నేను ఈ విధంగా చేశాను. మీరు కాక ఇంకెవరు 100 యోజనాల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు చెప్పండి? నాలో ఎటువంటి పాపపు తలపు లేదు. మీ పాదములు అంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, నలచక్రవర్తి, ఈమె పవిత్రురాలు, మహాపతివ్రత, నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె యొక్క సౌశల్యం కాపాడుతూ ఉన్నాము అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్ర తేజస్సుతో సమానమైనటువంటి మనోహరమైనటువంటి పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నల దమయంతులు రాజ్యాన్ని పొందారు. నలుడు విదర్భలో 1 మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుణ్ణి కలిశాడు. నలుడు పుష్కరునితో, పుష్కరా, జూదమాడడం నీకు ప్రియం కదా? నేను నా భార్య దమయంతిని పనంగా పెడతాను. నీవు నా సర్వస్వం పెట్టి నాతో ఆడతావా, లేదా నాతో యుద్ధం చెయ్యి. ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకిది ఇష్టమో కాదో నిర్ణయించుకొని అంటాడు. పుష్కరుడు జూదప్రియుడు, పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కాబట్టి అతను నలునితో నేను జూదమే ఆడతాను అంటాడు. ఇక నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకుంటాడు. పుష్కరునితో, పుష్కరా, నేను ఇదివరకు నీతో జూదమాడినప్పుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు కాబట్టి నేను ఓడిపోయాను. నీ బలం వలన కాదు. నీవు నా పినతండ్రి కుమారుడివి కాబట్టి నేను నిన్ను ఏమీ చేయను, వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఈ నలుడి గాథ శ్రద్ధతో వినేవారు, సమావేశాలలో చదివి వినిపించేవారు కలి వలన సంభవించేటటువంటి దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వ పుణ్యకార్యాలు చేసినప్పుడు లభించేటటువంటి పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, వినిపించిన వారికి కూడా లభిస్తాయి. అటువంటి వారికి బహుపుత్ర లాభం, పౌత్ర వృద్ధి, ఆయురారోగ్య ధన సంపత్తులు కలుగుతాయి. విషప్రయోగం నుండి బాధలు, చెడు విషయాలలోని లంపటత్వం వారిని ఎప్పుడూ కూడా అంటవు. కర్కోటకుడు అనేటటువంటి నాగుడిని, దమయంతిని, పుణ్యశ్లోకుడైనటువంటి నలుడిని, రుజుచరిత్రుడు అయినటువంటి ఋతుపర్ణుడిని ధ్యానించి కీర్తించిన కలి భయాలు తొలగగలవు, అలాగే శని దోషాలు కూడా తొలగగలవు అని ప్రతీతి. ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు.